దేశాభివృద్ధిలో అణుశక్తి సహకారం ప్రత్యేక కార్యక్రమం వింటారు. అతిథి డాక్టర్ పివి మధుసూదనరావు, పరిచయకర్త ఎన్ మణి. శ్రోతలకు నమస్కారం. దేశాన్ని సాంకేతిక పరంగా ముందుకు తీసుకెళ్లి అభివృద్ధి పథంలో నడపాలి అనే ఆశయంతో ప్రవేశపెట్టిన 2025-26 బడ్జెట్ పలు కార్యక్రమాలకు ఊతమిచ్చే విధంగా ఉంది అంటున్నారు విశ్లేషకులు. 2047 నాటికి 100 గిగావాట్ల అణు విద్యుత్ సామర్థ్యాన్ని లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం అణుశక్తిని ప్రోత్సహిస్తూ దేశీయ అణు సాంకేతిక రంగంలో మరిన్ని పెట్టుబడులు పెట్టడానికి నిర్ణయాలు తీసుకుంది. ఈ నేపథ్యంలో అణుశక్తి, ప్రస్తుత అణురంగ పరిస్థితి గురించి వివరించడానికి స్టూడియోస్లో ఉన్నారు ఆంధ్ర యూనివర్సిటీ న్యూక్లియర్ ఫిజిక్స్ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ డాక్టర్ పివి మధుసూదనరావు గారు. వీరిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. అణుశక్తి అనే దాని గురించి బడ్జెట్ లో ప్రస్తావించారండి మన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు. సో ఈ నేపథ్యంలో ప్రస్తుతం మన భారతదేశంలో అణుశక్తి రంగం యొక్క స్థితి పరిస్థితి ఎలా ఉందో వివరిస్తారా? భారతదేశంలో అణు విద్యుత్ ఉత్పాదన 7 దశాబ్దాలుగా కొనసాగుతుంది. అణు విద్యుత్తుని ఉపయోగించుకున్న దేశాలలో మనం ఒక ప్రధాన దేశంగా ఉన్నాం. ఫస్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ 1969లో మొదలైంది. అవి మనం దిగుమతి చేసుకున్నాయండి. అమెరికా, రష్యా, కెనడా, ఈ 3 దేశాల నుంచి మనకి. ఆ తర్వాత కెనడా బేస్డ్ రియాక్టర్ దాన్ని యూజ్ చేసి మన ఓన్ రియాక్టర్ని డిజైన్ చేశారు. చాలా కొత్త టెక్నాలజీస్ యూజ్ చేసి చాలా సేఫ్టీ ఫీచర్స్తో మనకున్నది. మనం ఇండియన్ రియాక్టర్ డిజైన్ అనేది మిగతా వాటికంటే కూడా చాలా సుపీరియారిటీ ఉంది. మనకి 1938లో మొదటిసారి కేంద్రక విచ్చిత్తి అనే దాన్ని ఆవిష్కరించారండి. కేంద్రక విచ్చిత్తి అంటే మనం ఇంగ్లీష్లో న్యూక్లియర్ ఫిజన్ అంటాం. సో జర్మనీలో కనుక్కున్నారు. న్యూక్లియర్ ఫిజన్ లేదా అణు విచ్చిత్తి, మనం అణు విచ్చిత్తి అంటాం, కానీ ఇది అణువు కాదు. అణువు అంటే ఇంగ్లీష్లో మాలిక్యూల్ అంటాం. పరమాణువుని ఆటమ్ అంటాం. పరమాణువు కూడా కాదు, పరమాణువు లోపల ఉంటుంది. న్యూక్లియస్ చుట్టూతో ఎలక్ట్రాన్స్ తిరుగుతుంటాయి. ఆ న్యూక్లియస్లో జరుగుతున్నది. యాక్చువల్గా న్యూక్లియర్ ఎనర్జీ అనేది కరెక్ట్. సో కేంద్రక విద్యుత్ అనొచ్చు. కేంద్రక విద్యుత్ నుంచి వస్తున్నది కాబట్టి కేంద్రక విద్యుత్ అనొచ్చు. కానీ స్టాండర్డ్ యూసేజ్లో అటామిక్ ఎనర్జీ, అణు విద్యుత్ అనేది మనం యూజ్ చేస్తున్నాం కాబట్టి అది మనం యూజ్ చేద్దాం. ఫస్ట్ న్యూక్లియర్ రియాక్టర్ని 1942లో 1942లో అమెరికాలోని ఆర్గాన్ నేషనల్ ల్యాబొరేటరీలో షికాగోలో ఎన్రికో ఫెర్మి అనే సైంటిస్ట్, ఇటాలియన్ సైంటిస్ట్ నేతృత్వంలో మొదటిసారి న్యూక్లియర్ రియాక్టర్ని నిర్మించారు. ఈ రియాక్టర్ని మిలిటరీ పర్పస్ కోసం ఉపయోగించారండి. అలా యూజ్ చేస్తారు. న్యూక్లియర్ పవర్ని ప్రొడ్యూస్ చేసి కమర్షియల్ గ్రిడ్కి కనెక్ట్ చేసిన వాళ్ళు రష్యా వాళ్ళు. అమెరికా వాళ్ళు న్యూక్లియర్ సబ్మెరైన్ ఆపరేట్ చేశారు. రష్యన్స్ అయితే కమర్షియల్గా పవర్ ప్రొడ్యూస్ చేసి దాన్ని ఎలక్ట్రిక్ పవర్ గ్రిడ్కి అనుసంధానం చేయగలిగారు. అణురంగంలో మన పితామహుడిగా మనం చెప్పుకునే హోమీ జహంగీర్ బాబా, ఆయన ఏంటంటే మనకి ఇండియాకి అవసరం ఉంది. ఇంత పెద్ద దేశము, ఇంత ప్రజాబాహుళ్యం ఉన్న దేశం కాబట్టి భవిష్యత్తులో విద్యుత్ అవసరం చాలా పెరుగుతుంది. ఇప్పుడు యూజ్ చేస్తున్నట్టు బొగ్గు, పెట్రోలు, వీటిని మండించి దాని నుంచి విద్యుత్ ఉత్పాదన చేస్తున్నాం. ఈ ప్రాసెస్లో ఏంటంటే చాలా కార్బన్ డైఆక్సైడ్ మనకి అట్మాస్ఫియర్లో కలిసిపోతుంది. వాతావరణంలో కలిసిపోవటం వలన వాతావరణం వేడెక్కిపోతుంది, భూతాపం పెరిగిపోతుంది, గ్లోబల్ వార్మింగ్. ఆల్టర్నేట్ వేస్, కార్బన్ డైఆక్సైడ్ ఎంత తక్కువ ఉండే విధంగా ఏం చేయాలనేది వీటినే ప్రత్యామ్నాయ వనరులు అంటారు. సౌర విద్యుత్తు కానీ, పవన విద్యుత్తు, ఇలాంటివి చాలా ఉన్నాయి. వీటన్నిటిలోకెల్లా అత్యుత్తమమైన మార్గం ఏంటంటే న్యూక్లియర్ పవర్. సో దీనిలో ఏంటంటే చాలా తక్కువ కార్బన్ డైఆక్సైడ్ ప్రొడ్యూస్, అది కాకుండా మనకి చాలా ఎక్కువ ఎనర్జీ వస్తుంది. న్యూక్లియర్ పవర్ ప్లాంట్ని ఎస్టాబ్లిష్ చేయడానికి చాలా టైం పడుతుంది. ఆ తర్వాత అది ఫైనాన్షియల్ రిసోర్సెస్ అవసరం. కానీ వన్స్ ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్, దాన్ని జస్ట్ నిర్వహించడం అనేది చాలా తక్కువ ఖర్చుతో అయిపోతుంది. ఇప్పుడున్న టెక్నాలజీలో ఏంటంటే ఒకసారి విద్యుత్ కేంద్రాన్ని నిర్మిస్తే 50 నుంచి 60 సంవత్సరాల దాకా అది పనిచేస్తుంది. అందువల్ల ఏంటంటే హోమీ బాబా దీన్ని ఉపయోగించుకోవాలని. సో ఈ ప్రాసెస్లో భాగంగా 1950 దశకంలోనే బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ బాంబేలో అప్సరా రియాక్టర్ని స్టార్ట్ చేశారు. తర్వాత కెనడాతో మనకి ఒప్పందం చేసుకుని అక్కడి నుంచి కెనడా ఇండియా రియాక్టర్ అనేది సైరస్ అంటారు, అది ఆ రియాక్టర్ని అక్కడ నిర్మించారు. న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఎస్టాబ్లిష్ చేయడం కోసం కెనడాతోనూ, అమెరికాతోనూ, రష్యాతోనూ కొన్ని ఒప్పందాలు చేసుకున్నారు. ఫస్ట్ రియాక్టర్స్ని 1969లో ప్రారంభించారు. అవి పనిచేస్తున్న టైంలోనే సో మనందరికీ తెలిసింది ఏంటంటే 1973, 74 ప్రాంతంలో భారత ప్రభుత్వం అణు పరీక్షలు చేసింది. పోఖ్రాన్లో మొదటి అణు పరీక్షలు. అవి చేసినప్పటి నుంచి ఏంటంటే కెనడా గవర్నమెంట్ సపోర్ట్ మనకి ఆగిపోయింది. మన మీద రిస్ట్రిక్షన్స్ వచ్చినాయి, ఇవన్నీ వచ్చినాయి. బట్ మన సోవియట్ యూనియన్తో మనకున్న సత్సంబంధాల నుంచి ఏంటంటే వాళ్ళు మనకి సహకారాన్ని మెయిన్గా ఏంటంటే మన వాళ్ళు అప్పటికి ఆల్రెడీ
ఈ కెనడాది ఒక రియాక్టర్ ఇన్స్టాల్ అయిపోయిందండి. రెండవది ఇన్స్టలేషన్ అవుతుంది, అక్కడ మధ్యలో ఆగిపోయింది. ఏదో విధంగా దాన్ని ఇన్స్టాల్ చేశారు. సో మీరు ప్రస్తుత పరిస్థితి అన్నారు కదా, సో అప్పటి నుంచి మనకి ఇప్పుడు 55-60 ఇయర్స్ నుంచి మనం న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఆపరేట్ చేస్తున్నాం. ఈ టైంలో ఏంటంటే చాలా వరకు మనకి కొత్త రీసోర్సెస్ బయటకు వస్తున్నాయి. అప్పుడు ఏమీ లేదనుకున్నది లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం చూస్తే మనకు చాలా ఎక్కువ ఉంది. మనకి ఆంధ్రప్రదేశ్లోనే కడప దగ్గర బిగ్గెస్ట్ యురేనియం రిజర్వ్ ఉంది. వీటన్నిటి వల్ల ఏంటంటే మనం చాలా కంఫర్టబుల్ పొజిషన్లో ఉన్నాం. అంటే అవంతా మైనింగ్ చేయటం ఇదంతా చాలా ప్రాసెస్ ఉంది, కానీ మనకి ఖనిజం ఉంది. దీంట్లో ఏంటంటే మనకి ఈ రోజుకి సుమారుగా 8.2 గిగావాట్ల న్యూక్లియర్ పవర్ మనం ప్రొడ్యూస్ చేస్తున్నాం. ఇదేంటంటే మనకి ఇండియా మొత్తం ప్రొడ్యూస్ చేస్తున్న విద్యుత్ ఉత్పాదన ఎంత అంటే 462 గిగావాట్. దానిలో 8 అంటే చాలా తక్కువ. కానీ మనం ఒకేసారి వెళ్ళలేం. నాన్ ఫాజిల్ ఫ్యూయల్ అంటే శిలాజ ఇంధనాలు కాకుండా వేరే వాటితో ఆల్టర్నేటివ్ అంటాం మనం, అంటే ప్రత్యామ్నాయ వనరులు. ఈ ప్రత్యామ్నాయ వనరుల వైపు స్లోగా ఇవన్నీ మూవ్ అయిపోవాలి. అది శిలాజ ఇంధనాలను ఉపయోగించడం అనేది వీలైనంత వరకు తగ్గించి మనకు న్యూక్లియర్ది ఒక 2%, 3%. అయితే ఇది మనకు చాలా తక్కువ కదా, దీని గురించి అంత పెద్దగా మాట్లాడటం ఎందుకు అనిపించవచ్చు. బడ్జెట్లో మాట్లాడటం అదేదో పెద్ద చాలా మనం దానికి ఇంపార్టెన్స్ ఇస్తాం. ఎందుకు ఇస్తున్నామంటే అది వికసిత్ భారత్ అంటున్నాం కదా. వికసిత్ భారత్ అంటే మనకి విజన్, అది 2047కి మన అప్పటి పరిస్థితి ఏంటి మనం ఎప్పుడు చూసుకోవాల్సింది. ఈ రోజు మనకి ఇంత పవర్ ఉంది, మనకి సరిపోతుంది, అందరికీ మనకి సరిపోవచ్చు. కానీ వచ్చే సంవత్సరానికి మనకి కొత్త అవసరాలు ఉంటాయి, కొత్త ఇండస్ట్రీస్ రావచ్చు, అవసరం పెరుగుతుంది. దాన్ని బట్టి మనం విద్యుత్ ఉత్పాదన కూడా పెంచుకోవాలి. ఈ ప్రాసెస్లో చూసి ఈ సర్వే చేసి అప్పటికి వేసిన అంచనా ఏంటంటే 2100 గిగావాట్ల అవసరం అవుతుందని 2047. సో అంత అవసరం అయితే శిలాజ ఇంధనాలన్నింటినీ ఆ లెవెల్లో బర్న్ చేస్తే 5 degrees పెరిగిపోతుంది టెంపరేచర్. అందుకని ఏంటంటే ప్రత్యామ్నాయ వనరులు ఉన్నాయి కదా, వీటిని పెంచుకోవాలి. సో ఇప్పుడు ఈ వికసిత్ భారత్లో వీళ్ళు ప్రపోజ్ చేసేది ఏంటంటే ఈ రోజు ఉన్న 8 గిగావాట్లని కనీసం 100 గిగావాట్లకు తీసుకెళ్ళాలి. మనం ఇప్పుడు చాలా కంఫర్టబుల్ పొజిషన్లో ఉన్నాం. మనకి రిసోర్సెస్ ఉన్నాయి, మనకి రియాక్టర్ టెక్నాలజీ ఉంది, రెండు ఉన్నాయి. బడ్జెట్ విషయం తర్వాత ప్రధాని ఏమన్నారంటే భవిష్యత్తులో దేశాభివృద్ధికి అణుశక్తి గణనీయమైన సహకారాన్ని అందిస్తుంది అన్నారు. దేశాభివృద్ధి, ఇతర దేశాలతో పరస్పర సహకారం కోసం ఈ అణుశక్తి అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది మీ అభిప్రాయం అండి? మోడీ గారు చెప్పింది చాలా కరెక్ట్ అండి. ఇది విద్యుత్ అవసరం రోజు రోజుకి పెరుగుతూనే ఉంటాయి. దీంతో పాటు అంటే కార్బన్ డైఆక్సైడ్ ప్రొడక్షన్ పెంచకూడదంటే ఈ శిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గించాలి. సాధ్యమైనంత వరకు ప్రత్యామ్నాయ ఇంధన వనరుల మీద షిఫ్ట్ అవ్వాలి. ఆ ప్రాసెస్లో ఏంటంటే ఆల్రెడీ మన వాళ్ళు సౌర విద్యుత్తు, పవన విద్యుత్ వాడుతున్నారు ఆల్రెడీ. వీటన్నిటికంటే తక్కువ మెటీరియల్తో ఎక్కువ పవర్ ప్రొడ్యూస్ చేయగలిగేది. కన్స్ట్రక్షన్ కాస్ట్ ఎక్కువ ఉన్నా కానీ ఆపరేషన్ కాస్ట్ తక్కువ ఉండి మనకి 50 నుంచి 60 సంవత్సరాలు పనిచేస్తుంది. అప్పటి టెక్నాలజీని బట్టి దీన్ని ఏమన్నా కొద్దిగా మనం మళ్ళీ రీకండిషన్ చేసి మళ్ళీ ఇంకొక 20 years వాడుకోవచ్చు. అలాంటి ప్రొవిజన్ ఉంది. మన ప్రధానమంత్రి చెప్పిన దాని ప్రకారం మనం ఇది పెంచుకోవాలి. వీళ్ళు అన్ని రకాలుగానే ప్రయత్నించాలి. న్యూక్లియర్ ఎనర్జీ ఏంటంటే క్లీనెస్ట్ ఫామ్, అండ్ దాంట్లో మినిమం కార్బన్ డైఆక్సైడ్. ఆ కార్బన్ డైఆక్సైడ్ కూడా విద్యుత్ ఉత్పాదనలోంచి రాదు, దీని మైనింగ్ ప్రాసెస్లో కొంత తప్పదు. ఇంకొకటి ఏంటంటే మనం ఒకసారి రియాక్టర్లో వాడిన తర్వాత మనం యూజ్ చేసిన ఈ యురేనియంని బయటకు తీస్తాం, అది వేస్ట్ అంటారు, న్యూక్లియర్ వేస్ట్. సో దానిలో ఏంటంటే 99.5% యురేనియం అలాగే ఉంది. సో దాన్ని మనం ఏంటంటే మనం రీప్రాసెస్ చేసి దాన్ని కెమికల్ ప్రాసెస్ చేస్తే దాంట్లో ఇవి సపరేట్ చేసుకోవచ్చు, మనం మళ్ళీ వాడుకోవచ్చు. అది కాకుండా దీంట్లో ప్లూటోనియం కూడా ప్రొడ్యూస్ అవుతుంది, అది కూడా ఉపయోగపడుతుంది. రియాక్టర్లో వాడే ఇంధనం కోసం మనం మైన్లోంచి తీసిన న్యాచురల్ యురేనియమే కాదు, దీంట్లోంచి రీప్రాసెస్ చేసినప్పుడు వచ్చిన యురేనియంలో కొంత ప్లూటోనియం మిక్స్ చేస్తే మనకి వాడుకోవడానికి మళ్ళీ రెడీ అయిపోతుంది. అభివృద్ధి పదంలో ఇంతగా ఉపయోగపడుతున్న ఈ అణుశక్తి, న్యూక్లియర్ ఎనర్జీని మన భారతదేశంలో ఏ రంగాల్లో ఎక్కువగా ఉపయోగిస్తుంటారండి? మనం ప్రధానంగా ఉపయోగిస్తున్నది విద్యుత్ ఉత్పాదన. ఈ న్యూక్లియర్ సబ్మెరైన్స్లో వాటిలో డీజిల్ బదులు దానిలో ఒక చిన్న న్యూక్లియర్ రియాక్టర్ పెడతారు. సో దీని నుంచి వచ్చే విద్యుత్ శక్తిని వాడుకునే పనిచేస్తుంది, అక్కడ యూజ్ చేస్తున్నాం. ఇవి అన్నీ కాకుండా మనకి ఈ న్యూక్లియర్ ప్రోగ్రామ్ మొదలైనప్పటి నుంచి మిగతా రంగాల్లో వాడుకుంటున్నాం. వైద్య రంగంలో క్యాన్సర్ ట్రీట్మెంట్కి రేడియేషన్ థెరపీ, అలాగే పారిశ్రామిక రంగంలో కూడా ఉపయోగం ఉంది. వ్యవసాయ రంగం, అగ్రికల్చర్లో, మిలిటరీ అప్లికేషన్స్, వాటి గురించి ప్రత్యేకంగా చెప్పవసరం. అణ్వాయుధాలు. ఇప్పుడు అణ్వాయుధాలు అనేటప్పటికీ ఒక రకమైన నెగటివిటీ కూడా వస్తుంది. ఈ అణ్వాయుధాల తయారీ మీద మీ అభిప్రాయం ఏంటండి? ఇది అణ్వాయుధం అనేది ఒక బ్యూటిఫుల్ ఐడియా అండి. అంటే మనం అణ్వాయుధం అనగానే మనకి హీరోషిమా, నాగసాకినే గుర్తొస్తాయి. కానీ మనం గమనించాల్సింది ఈ టెక్నాలజీ ఎప్పుడు మనకు అణ్వాయుధ ప్రయోగం జరిగింది 1945లో.
అప్పటి నుంచి ఇప్పటికీ 80 సంవత్సరాలు అయిపోయింది, మళ్ళీ ఎవరు వాడలేదు. ఎందుకంటే అప్పుడు ఎవరి దగ్గరే లేదు, అమెరికా దగ్గర మాత్రమే ఉంది కాబట్టి వాళ్ళు ధైర్యంగా ఉపయోగించారు. ఇప్పుడు చాలా మంది దగ్గర ఉంది. పాకిస్తాన్ మన మీద ప్రయోగించింది అనుకోండి, మనం పాకిస్తాన్ మీద మనం దానికంటే ఎక్కువ ప్రయోగిస్తాం. సో ఇదేంటంటే దీన్ని అంటారు ఇంగ్లీష్లో మ్యూచువల్లీ ఎష్యూర్డ్ డిస్ట్రక్షన్ అంటారు. అంటే రెండు పక్కల నాశనం అయిపోతాయి. సో ఈ భయంతో ఏంటంటే ఉంటుంది, ఇద్దరి దగ్గరే ఉంటుంది, ఎవడో వాడు తెలియకుండా మనకి ఇండైరెక్ట్గా ఒక వార్ అనేది అందరూ అవాయిడ్ చేస్తున్నారు. సో రెండోది ఏంటంటే ఈ న్యూక్లియర్ వెపన్స్ అమెరికా రష్యా గురించి అందరికీ తెలుసు, అమెరికా రష్యా చైనా గురించి తెలుసు, కానీ మిగతా దేశాల్లో ఎవరి దగ్గర ఎన్ని వెపన్స్ ఉన్నాయనేది తెలియదు. సో అది తెలియకోకుండా వాటితో గొడవ పెట్టుకోకూడదు. సో అంటే న్యూక్లియర్ వెపన్ మారణాయుధం అయినప్పటికీ కూడా ఒక రకంగా రక్షణ కల్పిస్తుంది అంటారు. ఇప్పుడు వికసిత్ భారత్ లక్ష్యంగా అణుశక్తి మిషన్ అనేది మన వాళ్ళు ప్రారంభించారు. అసలు ఈ అణుశక్తి మిషన్ అంటే ఏంటండి? ఇది అణుశక్తి మిషన్ అనేది ఆల్రెడీ ఉందండి, వాళ్ళు కొత్తదేం కాదు. అణు విద్యుత్ ఉత్పాదన ఇదంతా జరుగుతున్నది దానిలోనే. ఇది కాకుండా రీసెర్చ్ కూడా జరుగుతుంది. ఇవన్నీ మనకేంటంటే కొత్త టెక్నాలజీని డెవలప్ చేయడం, ఇప్పుడు ఉన్న వాటిని ఇంప్రూవ్ చేయడం, కొత్త మెటీరియల్స్ అన్నిటి మీద రీసెర్చ్ డెవలప్మెంట్ ఇదంతా దానిలో భాగమే. ఇప్పుడు ఏంటంటే అణుశక్తి మిషన్ ని వికసిత్ భారత్ టార్గెట్ అచీవ్ చేయడానికి దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి. దీనిలో ఏంటంటే వాళ్ళు 3 టార్గెట్స్ పెట్టుకున్నారు, 3 లక్ష్యాలు. ఏమిటంటే ఫస్ట్ మనకి ఉన్న టెక్నాలజీతో స్మాల్ న్యూక్లియర్ రియాక్టర్స్ అనేవి నిర్మించాలి. ఇప్పుడు ఉన్నది ఆల్రెడీ ఉన్న టెక్నాలజీతో ఎన్ని నిర్మించగలిగితే అన్ని నిర్మించాలి. సో దానిలో ఏంటంటే ఎంత ఎక్కువ ప్రొడ్యూస్ చేయగలిగితే 100 అనేది ఒక టార్గెట్, ఎంత ఎక్కువైతే అంత. సో దీన్ని అచీవ్ చేయటం ఎలా? మనకు 100 అంటే ఇప్పుడు మనకున్నది 8. మనం 8 నుంచి 100కి వెళ్దాం అనుకుంటున్నాం. మనకున్న టైం ఏంటి ఈ రోజు నుంచి లెక్కేస్తే 22 years. 8 గిగావాట్ నుంచి 100 గిగావాట్ వెళ్ళిపోగలమా అని కొందరు అంటారు. కానీ మనం అన్ని రకాలుగా ఎలా ఉపయోగించుకోవాలి స్ట్రాటజీ. సో వీళ్ళు ఏంటంటే 3 పాయింట్స్ ఏంటంటే మనకు ఆల్రెడీ ఉన్న టెక్నాలజీతో ఇప్పుడు 700 మెగావాట్ రియాక్టర్స్ మనం తయారు చేయగలం. సో వాటితో ఎన్ని నిర్మించగలిగితే అన్ని నిర్మించడం. సెకండ్ పాయింట్ ఏంటంటే స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్. న్యూక్లియర్ రియాక్టర్, న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అనేది ఒక ప్రదేశాన్ని మనం నిర్ణయించుకుని అక్కడ నిర్మిస్తాం. అది ఇంకెక్కడ కదలదు. అక్కడ నిర్మిస్తాము, అక్కడ ఇదంతా ఒక 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు పడుతుంది. స్మాల్ మాడ్యులర్ రియాక్టర్ అనేది కాన్సెప్ట్ ఏంటంటే మనం జస్ట్ లైక్ ఎనీ అదర్ ఇండస్ట్రియల్ ప్రోడక్ట్ ఒక చోట కంపెనీ పెట్టేసి, ఒక ప్రొడక్షన్ యూనిట్ పెట్టేసి అక్కడ వీటన్నిటిని కమర్షియల్గా ప్రొడ్యూస్ చేసేసి ఎవరన్నా ఆర్డర్ పెడితే తీసుకెళ్ళి అక్కడ మనకు వాళ్ళ సైట్ చూపిస్తే అక్కడ దీన్ని ఇన్స్టాల్ చేసేసి. సో దీనిలో చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఈ ఐడియాలో అడ్వాంటేజెస్ ఏంటంటే అది చాలా చిన్నగా ఉంటుంది. నేను ఇందాక చెప్పాను న్యూక్లియర్ సబ్మరీన్లో వాడుతున్నామంటే అది జస్ట్ సంథింగ్ లైక్ 50 మెగావాట్ ఉంటుంది. ఇప్పటివరకు మాట్లాడుకున్న వాటిల్లో పెద్దది 1000 మెగావాట్. సో మనకి ఇప్పుడు వరల్డ్ ఆపరేషన్లు ఉన్న వాటిలో అన్నింటిలో కన్నా హైయెస్ట్ కెపాసిటీ ఉన్నది 1750 మెగావాట్. సో ఇది పెరుగుతున్న కొద్దీ ఏంటంటే అది సైజ్ పెరుగుతుంది, దాన్ని మనం మూవ్ చేయలేం. ఒక ట్రక్ మీద లేదా ఒక హెలికాప్టర్తో లిఫ్ట్ చేసి తీసుకెళ్ళి ఎక్కడో మనకి రిమోట్ ప్లేస్లో ఎక్కడో కొండ మీద ఎక్కడో ఉంది, అక్కడ ఏదో మిలిటరీ కోసం ఏదో కావాలి, అక్కడ పవర్ కావాలి, ఇది ఉపయోగపడుతుంది. ఎస్ఎంఆర్ అనేది ఇదంతా లోపల అన్ని బిల్డ్ చేసి సీల్ చేసేసి ఉంటుందండి. సో దీన్ని తీసుకొచ్చి వాళ్ళు ఇన్స్టాల్ చేసేస్తారు. ఒక 30 years దాకా దాని వైపు చూడవసరం లేదు. ఎవరైనా ఒక ఇండస్ట్రీ పెట్టుకున్నారు, వాళ్ళ ఇండస్ట్రీకి ఒక 50 మెగావాట్ పవర్ కావాలనుకోండి, ఎస్ఎంఆర్ ఆర్డర్ పెట్టుకుంటే తెచ్చి ఇన్స్టాల్ చేస్తారు. ఒక 10 ఏళ్ల తర్వాత వాళ్ళు ఇండస్ట్రీని ఎక్స్పాండ్ చేశారు. వాళ్ళకి ఇది చాలలేదు, 50 మెగావాట్ చాలలేదు, 150 మెగావాట్ కావాలి అంటే ఇంకొక 2 యూనిట్లు కావాలంటే ఇంకో 2 తెచ్చి పక్కన పెట్టేస్తారు. ఈ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ ఏమున్నాయో వీటిని అభివృద్ధి చేయడం కోసం బడ్జెట్లో 20,000 కోట్ల రూపాయలు కేటాయించారు. వీటి వల్ల లాభం ఏ విధంగా వస్తుందంటారండి? ఇది దేశీయంగా తయారవుతున్నాయండి ఇవి? ఇప్పుడు ఏంటంటే ప్రపంచం మొత్తం మీద దేర్ ఆర్ మోర్ దెన్ 200 డిజైన్స్. అందరూ ట్రై చేస్తున్నారు, కానీ ఇంకా రీసెర్చ్ జరుగుతుంది దీంట్లో. 10 మెగావాట్ నుంచి 300 మెగావాట్ వరకు రకరకాల డిజైన్స్ ఉన్నాయి. మేబీ మనకి ఇంకొక 10 సంవత్సరాల్లోనూ ఒక కనీసం 5 సంవత్సరాల్లో ఆపరేషన్లోకి వస్తాయి అంటున్నారు చాలా వరకు. మనకి ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ దానికి ఫండ్ ఇచ్చింది కాబట్టి మన రీసెర్చ్ మొదలవుతుంది. మన వాళ్ళు ఏంటంటే టు స్టార్ట్ విత్ ఏంటంటే మనకేదో మనకి కంప్లీట్గా కొత్త డిజైన్ కాకుండా మనకు ఆల్రెడీ 200 మెగావాట్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకుని ఎస్ఎంఆర్ని ప్రొడ్యూస్ చేయాలనేది మన వాళ్ళ ప్లాన్. రీసెర్చ్ చేసి, డిజైన్ చేసి, కన్స్ట్రక్ట్ చేసి అట్లీస్ట్ 5 ఆపరేట్ చేయాలి ఆ డేట్ ఒక లక్ష్యం పెట్టుకున్నారనమాట. అది సాధ్యమైతే ఒకసారి ఆ డిజైన్ రెడీగా ఉంటే నెక్స్ట్ 5 yearsలో అలాంటివి 100లో ప్రొడ్యూస్ చేయొచ్చు. పవర్ సప్లై చేసేప్పటికి ట్రాన్స్మిషన్ లాస్ ఉంటుంది, మన పవర్ చాలా వరకు వేస్ట్ అయిపోతుంది. అలా కాకుండా జస్ట్ నెక్స్ట్ దైర్ ఇండస్ట్రీ పవర్ ప్రొడ్యూస్ అయింది అనుకోండి,
ఆల్మోస్ట్ 100% యూటిలైజ్ అవుతుంది, దాంట్లో వేస్టేజ్ ఏమి ఉండదు. సో ఇలాంటివి అడ్వాంటేజ్. ఇంకొకటి ఏంటంటే ఇట్ ఈస్ కంప్లీట్లీ సీల్డ్, ఎవరో దాన్ని ఎత్తుపోలేరు. రీఫిల్లింగ్ కెపాసిటీ ఉంటుందా సార్? వాళ్ళు తీసుకెళ్లి వాళ్లే చేయగలరు. అది ఎవరు పడితే వాళ్ళు తీసుకెళ్లి రీఫిల్ చేసి అలా కుదరదు. ఆ యూనిట్ ని తీసుకొచ్చి కొత్త యూనిట్ పెట్టేసి ఖాళీ అయిపోయిన యూనిట్ ని వాళ్ళు తీసుకెళ్తారు. తీసుకెళ్లి దానిలో ఉన్న ఫ్యూయల్ అంతా తీసేస్తారు. సో దీంట్లో ఉన్న టెక్నాలజీ ప్రకారం ఏంటంటే కొంత టెక్నికల్ గా మోర్ అడ్వాన్స్డ్ డిజైన్స్ ఉన్నాయి. వాటిల్లో అయితే ఈ 238 యురేనియం అన్నాను కదా, ఆ 238 యురేనియం కూడా ఫిషన్ చేసేసి మొత్తం దాని నుంచి కూడా ఎనర్జీ ప్రొడ్యూస్ చేయొచ్చు 30 సంవత్సరాలు. సో అలా ఇప్పుడు 2047కి వికసిత్ భారత్ లక్ష్యంగా 100 గిగావాట్ల లక్ష్యం వైపు వెళ్తున్నప్పుడు ఈ అణురంగంలో మరిన్ని పెట్టుబడులు రావడం కోసం కానీ ఇంకా మరిన్ని ఆవిష్కరణలు జరగడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలని మీ అభిప్రాయం అండి? సో దీనికి ఏంటంటే ఆల్రెడీ మన గవర్నమెంట్ దే ఆర్ ఆల్రెడీ ఇన్ ద ప్రాసెస్. ఇప్పటి వరకు మనకున్నది ఏంటంటే మనకు న్యాయపరమైన అవరోధాలు ఉన్నాయి. ఇవేంటంటే మన అటామిక్ ఎనర్జీ యాక్ట్ ప్రకారం 1962 యాక్ట్ ప్రకారం కన్స్ట్రక్షన్ కానీ ఆపరేషన్ కానీ ఇవంతా న్యూక్లియర్ ఇన్స్టలేషన్స్ ఏవైనా ఓన్లీ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్. దీనిలో ప్రైవేట్ ప్లేయర్స్కి ఏ విధమైన ఏమి చేయడానికి కుదరదు, ఆ రిస్ట్రిక్షన్ ఉంది. దాని మూలంగా ప్రైవేట్ వాళ్ళు దీంట్లోకి రావడానికి ఇప్పటి వరకు అవకాశం లేదు. 2016లో వీళ్ళే ఒక అమెండ్మెంట్ చేశారు. ఆ అమెండ్మెంట్ ప్రకారం ఏంటంటే పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ ఉన్నాయి కదా, వాళ్ళు వీళ్ళకి అవసరమైనవి కొన్ని కావాలంటే డెవలప్ చేయొచ్చు. ఇప్పుడు కొత్తగా ఏంటంటే ప్రైవేట్ వాళ్ళు ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే మన ఓన్ గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్ చాలదు. మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించాలంటే గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్ చాలదు. ప్రైవేట్ ప్లేయర్స్ని దీనిలో ఇన్వాల్వ్ చేయాలి. వాళ్ళని ఇన్వాల్వ్ చేయాలంటే ఈ చట్టాన్ని అమెండ్మెంట్స్ చేయాలి. సో అది ఇప్పుడు గవర్నమెంట్ చేయబోతుంది. ఇది కాకుండా ఇంకొకటి సివిల్ లయబిలిటీస్ యాక్ట్ ఉంది. అంటే మామూలు సివిల్ లయబిలిటీస్ అంటే మామూలుగా పబ్లిక్కి దీనివల్ల సపోజ్ ఏదైనా యాక్సిడెంట్ జరిగితే దానికి ఎఫెక్ట్ అయ్యే వాళ్ళు విక్టిమ్స్ చాలా ఎక్కువ మంది ఉంటారు, బాధితులు. వాళ్ళకి ఎవరు బాధ్యత వహిస్తారు? అంటే ఈ సివిల్ లయబిలిటీస్ యాక్ట్లో ఉన్న పాయింట్ ఏంటంటే ఓ న్యూక్లియర్ యాక్సిడెంట్ కనుక జరిగితే ఆపరేటర్ ఎవరున్నారో వాళ్లే దానికి రెస్పాన్సిబుల్. కానీ దాంట్లో పెట్టిన ఇంకొక ఇదేంటంటే వాళ్ళు ఈ ఆపరేటర్ అయితే ఎవరైతే ఉన్నారో, ఆపరేటర్ అంటే మనకి ఇప్పుడు ఉన్నది NPCIL అంట, న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్, వాళ్ళే ఆపరేట్ చేస్తారు. అండ్ మళ్ళీ గవర్నమెంట్ మీద పడిపోతుంది లయబిలిటీ. సో దాంట్లో పెట్టిన ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ ఆపరేటర్ అనేవాళ్ళు మీకు అవసరమైన టెక్నాలజీ ఎక్విప్మెంట్ సప్లై చేసిన వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళ సూ చేయొచ్చు, వాళ్ళ మీద కోర్టుకు వెళ్ళొచ్చు. సో వాళ్ళ దగ్గర నుంచి ఈ వీళ్ళకి అవసరమైన కాంపెన్సేషన్ కానీ ఇలాంటివి రాబట్టుకోవచ్చు. ఆ క్లాత్ చూసి ఎవడో మనకి విదేశాల నుంచి ఎవరో మనకి టెక్నాలజీ కానీ ఎక్విప్మెంట్ కానీ సప్లై చేయడానికి ముందుకు రావట్లేదు. అది రెండో అవరోధం. సో దాన్ని కూడా ఏదో రకంగా అమెండ్ చేయాలి. మరి అంత స్ట్రిక్ట్గా ఉంటే ఎవరు రారు. అంటే మనకి ఈ ప్రైవేట్ ప్లేయర్స్ అనేది ఇండియాలో చాలా తక్కువ మంది ఉన్నారు. ఎస్టాబ్లిష్ అయిన వాళ్ళు రష్యన్, అమెరికన్ కంపెనీలు ఉన్నాయి. ఇంకా ఎక్కువ రావాలంటే ఇప్పుడు మనకి ఇంతకుముందు అనుకున్నట్టు ఈ కోవాడ ప్లాంట్ వీటికి అమెరికా నుంచి మనకి రియాక్టర్లు రావాలి. అవి ఏంటంటే ఆ ఒప్పందాలు ఇంకా పూర్తి అవ్వలేదు. ఎందుకంటే ఇది ప్రాబ్లం. సో ఈ రెండు చట్టాలని సవరణలు చేయాల్సిన అవసరం. అవి చేస్తే వీళ్ళు ప్రైవేట్ పార్టీస్కి. సో వీళ్ళు ఆల్రెడీ గవర్నమెంట్ ఈజ్ ఇన్ డిస్కషన్ విత్ ఏజెన్సీస్. యాక్చువల్లీ దే ఆర్ ప్లానింగ్ టు గెట్ సంథింగ్ లైక్ $26 బిలియన్ US డాలర్లతో సమానమైన ఇన్వెస్ట్మెంట్ని ప్రైవేట్ రంగం నుంచి తీసుకొచ్చి దీంట్లో పెట్టాలని పెట్టుబడులు పెడతారు. కానీ ఇది హైబ్రిడ్ మోడ్లో ఆపరేట్ అవుతుంది. వాళ్ళు పెట్టుబడి పెడతారు కానీ వాళ్ళేమి కన్స్ట్రక్షన్ కానీ ఆపరేషన్ కానీ వాళ్ళు చేయడానికి లేదు. కన్స్ట్రక్షను, ఆపరేషను మనకి ఇండియాలో ఇప్పుడు 2 ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. NPCILతో పాటు ఇంకొకటి భావిని అని ఉంది, భారతీయ నాభికీయ విద్యుత్ నిగమ్, దాన్ని షార్ట్ ఫామ్ భావిని అంటారు. భావిని అనేది వాళ్ళు ఎసెన్షియల్గా థోరియం బేస్డ్ న్యూక్లియర్ అనేది సపరేట్. మనకి ఎనార్మస్ రిసోర్స్ ఆఫ్ థోరియం ఉంది, యురేనియం తక్కువ ఉంది. ఈ 2 ఆర్గనైజేషన్స్ మాత్రమే నిర్మాణం, నిర్వహణ వాళ్ళు చేస్తారు. ఉత్పత్తి అయిన విద్యుత్తుని ఈ ప్రైవేట్ పార్టీలు, దాని మీద ఇన్వెస్ట్ చేసిన పార్టీలు ఉంటాయి కదా, దాని మీద పెట్టుబడి పెట్టిన పార్టీలు, వాళ్ళు దీంతో బిజినెస్ అమ్ముకుంటారు. విద్యుత్ అమ్ముకుని దాని నుంచి వాళ్ళు రెవెన్యూ తెచ్చుకుంటారు. అంతేగాని నిర్మాణం, నిర్వహణ వాళ్ళు దీంట్లో వేలు పెట్టడానికి ఏమాత్రం అవకాశం ఉండదు. సార్, ఇప్పుడు మేక్ ఇన్ ఇండియా అనే పాలసీతో ముందుకెళ్తుంది కదండి ప్రస్తుతం మన భారతదేశ కేంద్ర ప్రభుత్వం. ఇందులో భాగంగా మ్యాక్సిమం ఇండిజినస్ స్వదేశీ పరిజ్ఞానాన్ని ప్రతి దాంట్లోనూ ఉపయోగించుకుంటున్నారు. ఇలాగే అణు విద్యుత్ రంగంలో, అణుశక్తి రంగంలో స్వదేశీ పరిజ్ఞానం ఎంతవరకు ఉంది, ఇంకా ముందుకి ఎంతవరకు వెళ్ళబోతోందండి? ప్రధానంగా ఏంటంటే ఈ అణు విద్యుత్ రంగంలో ఇంటర్నేషనల్గా కొన్ని అవరోధాలు ఉన్నాయండి. నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ అని ఒకటి ఉంది. ఏదైనా సప్లై చేయాలంటే ఫస్ట్ ఒక దేశం దానిలో మెంబర్ అవ్వాలంటే దానికి కొన్ని కండిషన్స్ ఉంటాయి. అలాగే న్యూక్లియర్ సప్లైస్ గ్రూప్ అని ఇంకొకటి ఉంది, దానిలో కూడా మెంబర్ అవ్వాలి.
అప్పుడే వాళ్ళు ఏదైనా మెటీరియల్ కానీ టెక్నాలజీ కానీ ఎక్విప్మెంట్ కానీ ఒక దేశం నుంచి వేరే దేశానికి ఇవ్వడానికి అవకాశం. మనం ఇప్పటి వరకు ఆ న్యూక్లియర్ సప్లైస్ గ్రూప్లో మనం ఇండియా లేదు. నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ కూడా మనం సైన్ చేయలేదు. ఎందుకంటే అవి సైన్ చేయాలంటే ఒకటేంటంటే మన రియాక్టర్ మనం ఇప్పటి వరకు మనం అనుకున్నట్టు ఆ ఫ్యూయల్ అనేది ఉంటుంది కదా, రియాక్టర్ ఫ్యూయల్. ఒకసారి దాన్ని యూజ్ చేసేసిన తర్వాత యూజ్డ్ ఫ్యూయల్ న్యూక్లియర్ వేస్ట్ అంటాం. న్యూక్లియర్ ప్రొలిఫరేషన్ ట్రీటీలు సైన్ చేస్తే రీసైకిల్ చేయడానికి కూడా వాళ్ళు పర్మిషన్ ఉండకపోవచ్చు. సో వీటి వల్ల ఏంటంటే ఇప్పటివరకు మన గవర్నమెంట్ వీటిల్లో ఇన్వాల్వ్ అవ్వలేదు. ఆ రీసైకిల్ చేయటం వల్ల ఏంటంటే మనకు కొంతవరకు మైనింగ్స్లో అయినా కానీ మనం ఇదే మెటీరియల్ అగైన్ అండ్ అగైన్ యూజ్ చేస్తున్నాం, మళ్ళీ యూజ్ చేస్తున్నాం. అది మిస్ అవుతాం. మనకి ఆల్రెడీ కొంతవరకు మనం రీసైకిల్ చేసి వాడుకుంటున్నాం. మన టెక్నాలజీ కానీ ఇవి వేరే దేశాలకు ఇచ్చే పరిస్థితుల్లో మనం లేవు. Definitely మన టెక్నాలజీ is much better than many of them. We can use natural uranium as a fuel. ఎన్రిచ్మెంట్ అవసరం లేదు. హోమీ బాబా విజన్ ప్రకారం అల్టిమేట్గా మనం థోరియంని యూజ్ చేసి న్యూక్లియర్ పవర్ ప్రొడ్యూస్ చేయాలి. సో దానిలో భాగంగానే అది మనకి భావిని రియాక్టర్, అది ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ అనేది ఒక రియాక్టర్ని డిజైన్ చేస్తున్నారు. సో దాంట్లో అల్టిమేట్గా ఏంటంటే థోరియం, దే వాంటెడ్ టు కన్వర్ట్ థోరియం ఇంటూ 233 యురేనియం విచ్ ఈస్ అగైన్ లైక్ 235 యురేనియం ఫ్యూయల్గా ఉపయోగపడుతుంది. సో ఇదంతా సాధ్యమైతే మనకి మేబీ ఫ్యూ 100 years మనం వీ డోంట్ హ్యావ్ టు లుక్ ఫర్ మనం ఎనర్జీ గురించి ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం ఉండదు. మనకు పూర్తి స్వయం ప్రతిపత్తి వస్తుంది ఎనర్జీ విషయం. 2047 నాటికి 100 గిగావాట్లు సామర్థ్యం సాధించాలి అనే లక్ష్యంతో ఆల్మోస్ట్ మరో 10 రియాక్టర్లకి నిర్మాణానికి నాంది పలికింది ప్రస్తుతం ప్రభుత్వం. వాటికి కావాల్సిన ముడి పదార్థాలు మీరు అన్నట్టుగా యురేనియం, థోరియం, ప్లూటోనియం, వీటి నిల్వలు మనకి ఎంతవరకు ఉన్నాయి, ఎక్కడెక్కడున్నాయి, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్నవి, వీటి గురించి ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? 10 సంవత్సరాల క్రితం చూస్తే మనకేమీ లేవు అనుకున్నాం. చాలా దేశాలతో మనం ఒప్పందాలు చేసుకున్నాం. 6 కాంటినెంట్స్ నుంచి మనకి యురేనియం సప్లై అగ్రిమెంట్ ఉంది. ఇది కాకుండా మనకి మోస్ట్ రీసెంట్ ఏంటంటే మనకి 2023 సంవత్సరం అటామిక్ మినరల్స్ డైరెక్టరేట్ వాళ్ళ డేటా షీట్ ప్రకారం మనకి ఇప్పటి వరకు ఎస్టిమేట్ చేసిన యురేనియం నిల్వలు ఏంటంటే 4 లక్షల టన్నుల కంటే ఎక్కువ ఉంది భారతదేశంలో. అది మనకి 10 సంవత్సరాల క్రితం మనకు ఉన్నది మనం ఒక 40,000 టన్నులు ఉందనుకున్నాం. అది ఇప్పుడు 4 లక్షలు ఉంది. నేను ఇంకా వెయిట్ చేస్తున్నాను. ఫిబ్రవరి ఎండ్కి మనకి ఇంకో ఈ సంవత్సరం వస్తుంది లేటెస్ట్ స్టేటస్. మేబీ 5 లక్షలు రీచ్ అయిపోతుందేమో తెలియదు. ఇది ప్రతి సంవత్సరం పెరుగుతుంది. ఇంట్రెస్టింగ్ థింగ్. ఇది కాకుండా మనకి ఇంచుమించుగా 13 మిలియన్ టన్నుల థోరియం ఉంది. ఇప్పటివరకు తెలిసిందే. ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉంటుంది. సో మనకి రిజర్వ్ ఉంది, కాకపోతే మనకి మైనింగ్ క్యాపబిలిటీ స్లోగా ఇంప్రూవ్ అవుతుంది, టైం ఉంది. అందుకని మనకి ఇంపోర్ట్స్ మీద కూడా మనం వాళ్ళతో దిగుమతుల మీద కూడా ఆధారపడుతున్నాం. ఇవి కాకుండా మనకు ఏంటంటే లార్జ్ స్కేల్ ప్రొడక్షన్ కోసం మనం 1000 మెగావాట్ అంటే 1 గిగావాట్ పవర్ ఉన్నవి రష్యా నుంచి అయితే మనకి కోవాడ్లో రావాల్సినవి 1200 మెగావాట్ ప్లాంట్ మొత్తం వాళ్ళే కన్స్ట్రక్ట్ చేస్తారు. సో ఇవన్నీ అన్ని రకాలుగా మనం వాళ్ళు ట్రై చేస్తున్నారు. 100 గిగావాట్ మనం డిఫికల్ట్ ఏం కాదు. నెక్స్ట్ 10 yearsలో 8.4 గిగావాట్స్ యాడ్ అవుతుందండి. ఆ తర్వాత ఇంకో నెక్స్ట్ 10 years ఇంకొక 10 రియాక్టర్స్ వస్తాయి. మన స్వదేశీ రియాక్టర్లు ఉంటాయి. సో ఇవన్నీ ఉంటాయి, అన్ని స్ట్రాటజీస్. వీటితో పాటు స్మాల్ రియాక్టర్స్, స్మాల్ మాడ్యులర్ రియాక్టర్, ఎన్ని రకాలుగా మనం అణు విద్యుత్ ఎంతవరకు ప్రొడ్యూస్ చేయగలమో అంతవరకు మ్యాక్సిమం పాసిబుల్. ఒకసారి ఏంటంటే మనం 100కి రీచ్ అయ్యామనుకోండి, నెక్స్ట్ టార్గెట్ 200 అవుతుంది. మనకి టెక్నాలజీ, మెటీరియల్ అంత అవైలబిలిటీ ఉన్నప్పుడు అప్పుడు ఎక్స్పాండ్ అవ్వడం పెద్ద కష్టమేం కాదు. సో ఇప్పుడు అణు విస్తరణ వల్ల కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. ఇప్పుడు రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ వస్తాయి అంటారు. సో వీటి నిర్వహణ, ఈ అణు వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల కలిగే నష్టాలు ఏమిటి, వాటి నిర్వహణ ఎలా చేస్తున్నారండి? అవి వ్యర్థాలు కాదండి, చాలా ప్రెషస్ మెటీరియల్స్ అవన్నీ. ఇప్పుడు మనం క్యాన్సర్ ట్రీట్మెంట్ కావాలంటే రేడియో యాక్టివ్ ఐసోటోప్స్ రియాక్టర్లోంచి తీసుకుంటాం. సీజియం అని, కోబాల్ట్ అని రేడియో యాక్టివ్ మెటీరియల్స్ ఈ రియాక్టర్లో ప్రొడ్యూస్ అయ్యేవి. దాంట్లోంచి కొంత వేస్ట్ తీసుకుని దాన్ని ప్రాసెస్ చేసి వీటిల్లో ఏంటంటే చాలా లాంగ్ లీవ్డ్ యాక్టివిటీస్ అనేవి కొన్ని ఉంటాయి. వాటిని మనం తీసుకుని మనకు అవసరమైన మెడికల్ పర్పస్కి కానీ, అంటే ట్రీట్మెంట్కి, క్యాన్సర్ ట్రీట్మెంట్కి కానీ, లేదు ఇండస్ట్రీస్లో వీటిల్లో మెటీరియల్స్ని టెస్ట్ చేయడానికి వాటిని వాడుకోవచ్చు తీసుకుని. దాంట్లోంచి యురేనియం తీసేస్తాం అనుకోండి, ఆ టన్లో అది మనకి ఒక ఫ్యూ కేజెస్ వస్తుంది, మిగులుతుంది వేస్ట్. వాటిని ఏం చేస్తారంటే ఒక గ్లాస్ మెటీరియల్లో సీల్ చేసేస్తారు. మ్యాచ్ బాక్స్ సైజులో ఉంటుంది ఒక టన్ నుంచి వచ్చే వేస్ట్. ఓకే. సో దీని చుట్టూతో గ్లాస్తో సీల్ చేసేస్తారు. ఇలాంటి వాటిని అన్ని తీసుకెళ్ళి అండర్ గ్రౌండ్లో స్టోర్ చేస్తారు. సో వీటిలో ఏంటంటే మ్యాక్సిమం లైఫ్ టైం, మ్యాక్సిమం హాఫ్ లైఫ్ ఉండేది 30 years ఉంటుంది. సో 30 years అంటే దానికి ఇంకో 10 times అంటే ఒక 300 years అలా స్టోర్ చేసి ఉంచితే దాంట్లో ఏమి ఉండదు, నిర్వీర్యం అయిపోతుంది. అది ఎక్కడ మనకేమి ఏదో గ్రౌండ్ వాటర్లోనూ వీటిలోనూ కలిసే అవకాశం లేదు, గ్లాస్లో సీల్ చేస్తున్నాం కాబట్టి. దాంట్లో ఉన్న యాక్టివిటీ కూడా సంవత్సరానికి తగ్గిపోతూ ఉంటుంది. సో దానివల్ల ఎవరికి ఏమి ప్రమాదం ఉండదు.
సో అణు వ్యర్థాల వల్ల వ్యర్థాలు కావు, అవి ఏవైతే బై ప్రొడక్ట్స్ వస్తున్నాయో వాటి వల్ల ఎవరికి ఎటువంటి నష్టం లేదు అని అంటారు. నష్టం లేదు, ప్రతిదీ ఉంటుందండి. మనం చూసుకున్నప్పుడు ఇంట్లో నైఫ్ ఉంటుందండి, నైఫ్ ని ఆపరేషన్ చేసి ప్రాణం కాపాడటానికి వాడచ్చు, ఇంట్లో కూరగాయలు కోసుకోవచ్చు, దాన్ని ఎలా వాడుకుంటాం అనేది మన ఇష్టం. సో ఇవి కూడా అలాంటిది, మనం జాగ్రత్తగా కేర్ఫుల్గా వాడుకుంటే దాంతో చాలా మంచి జరుగుతుంది. లేదు అదే యురేనియం ఉంది, దాంతో బాంబు తయారు చేయొచ్చు, మనకు అవసరమైనవి ఇది మనకి రేడియో యాక్టివ్ ఐసోటోప్స్ తయారు చేయొచ్చు, న్యూక్లియర్ పవర్ ప్రొడ్యూస్ చేయొచ్చు, మనం ఎలా వాడుకుంటాం అనేది మన ఇష్టం. సో అయితే ఇప్పుడు అణు శక్తి ఉపయోగాన్ని మరింత వ్యాప్తి చేయడం కోసం ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం తీసుకున్న అనేక చర్యలు, బడ్జెట్లో కావచ్చు లేదంటే ఇతరత్ర అనేక చర్యలు తీసుకుంటోంది. ఇది ఇంకా వ్యాప్తి చెందాలి, ప్రస్తుత గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో 2047 నాటికి ఈ ఫలానా లక్ష్యాన్ని చేరుకోవాలి అనేది, అది చేరుకోవాలి అంటే ఎవరు ఏ విధమైన సహాయ సహకారాలు అందించాలి, చర్యలు చేపట్టాలి? ఇప్పటికే మనకి గవర్నమెంట్ చాలా నిర్ణయాలు తీసుకుందండి. మీకు ఆల్రెడీ చెప్పాను, మనకి ఇది ఇంకా పెరగాలంటే ప్రైవేట్ పార్టిసిపేట్, ఎఫ్డిఏ అంటే విదేశీ పెట్టుబడులు, వీటికి మనం అవకాశం కల్పించాలి. అదే గవర్నమెంట్ చేస్తున్నది ఇప్పుడు, విదేశీ పెట్టుబడులు. సో ఇలాంటివన్నీ ఉంటాయి. మన ఓన్ రిసోర్సెస్ ఉన్నాయి, వాటిని మనం బయటికి తీయాలి. మనం న్యూక్లియర్ రీసెర్చ్, స్పేస్ రీసెర్చ్ ఇలాంటివన్నిటిలో స్టార్ట్ చేసి వరల్డ్లో టాప్ 5 కంట్రీస్లో మన అచీవ్మెంట్స్ ఉన్నాయంటే ఈ డెవలప్మెంట్ సామాన్యమైంది కాదు, అసాధారణమైన అభివృద్ధి అనమాట ఇది. ఇప్పుడు మనకేంటంటే వీఆర్ ఇన్ మచ్ కంఫర్టబుల్ పొజిషన్. మనకి ఇప్పుడున్న పొజిషన్లో డెఫినెట్గా మనం ఇప్పుడున్న 3% కాదు 10% దాటిపోవాలి మనం న్యూక్లియర్ విద్యుత్. ఇప్పుడు అణుశక్తి, అణురంగం అంటే కొన్ని అపోహలు ఉన్నాయి, అది చాలా కష్టమైన సబ్జెక్ట్ అంటారు. అటువంటి అపోహలను అన్నింటినీ ఈరోజు మీరు తీర్చేశారు. మీ వంటి అనుభవజ్ఞులైన ఉపాధ్యాయుల చేతుల్లోంచి ఎంతోమంది స్టూడెంట్స్ న్యూక్లియర్ ఫిజిక్స్ వైపు, ఆటమిక్ ఎనర్జీ వైపు వెళ్తారని, వాళ్ళు ముందు భవిష్యత్తులో మరెన్నో ఆవిష్కరణలు చేసి దేశాన్ని అభివృద్ధి పదంలో మరింత ముందుకు తీసుకువెళ్తారని కోరుకుంటూ ఇంత చక్కటి వివరాలను మాకు అందించినందుకు ఆకాశవాణి తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అర్పిస్తున్నాను సార్. థ్యాంక్ యూ. ధన్యవాదాలండి. నమస్తే. ఇంతవరకు దేశాభివృద్ధిలో అణుశక్తి సహకారం ప్రత్యేక కార్యక్రమం విన్నారు. అతిథి డాక్టర్ పివి మధుసూదనరావు, పరిచయకర్త ఎన్ మణి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.